హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లక్ష్మీ తున్న అమ్మాయి. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్న మేనల్లుడు మా ఇంటికి వస్తున్నాడు. అందుకని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేను అలాగ ముగ్గు అయితే చాక్ పీస్‌తో గీసేసి దాని మీదైతే ఇవి ఉంటాయి కదా, చామంతి పూల రేకులు అవైతే డిజైన్ చేసేసి దాని మీద గులాబీ పూలు పెట్టి ఇలాగ కార్లు అవి తీసుకున్నాము. కార్లు తీసుకుని అలా అయితే అరేంజ్ చేస్తున్నాను. చూడండి, ముగ్గేసి అలా చేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా చాక్లెట్స్ కూడా మధ్య మధ్యలో పెడితే బావుంటది కదా అని మేమైతే ఆరెంజ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాము. ఇంతకీ చిన్న మేనల్లుడు అంటే మా పెద్దోడున్నాడు కదండీ! మా పెద్ద తమ్ముడు. వాడికైతే ముందు ప్రణవి కదా, మీకు అందరికీ తెలుసు. దానికైతే తమ్ముడు పుట్టాడు. వాడే చిన్న మేనల్లుడు. ఫస్టోడికైతే మేము మా చిన్న తమ్ముడికైతే పుట్టాడు కదా వాడు. ఆడి పేరైతే యాపిల్ అని పెట్టాము. ఈడి పేరైతే చెర్రీ అని పెట్టాము. ముద్దుగా చెర్రీ అని పిలుచుకుంటున్నాం. ఎందుకంటే వాడికి ఇంకా బారసాల అది చేయలేదు కాబట్టి చెర్రీ అనే పిలుచుకుంటున్నాము. వాడి కోసం అయితే వెల్కమ్ చెప్పడానికి ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, వెల్కమ్ కూడా రాస్తున్నాను. చాక్ పీస్‌తో అయితే అలా ఫ్రంట్‌కైతే వెల్కమ్ అయితే రాస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అది సరిగ్గా రాలేదనేసి, అంటే వంకరగా ఉందనేసి మళ్ళీ ఇంకోసారయితే రాస్తున్నానండి. ఇక్కడ కొంచెం నీట్‌గా రాలేదనేసి అన్నారని మళ్ళీ రాస్తున్నాను. ఫస్టు ఇంకా మా యాపిల్ గాడికి ఎలా అరేంజ్ చేసామో, ఇంకా అదే మోడల్ కాకుండా వేరే డిఫరెంట్‌గా ట్రై చేద్దామనేసి, ఇంకా అలాగైతే ఒక ముగ్గది వేసి దాంట్లో చామంతి పువ్వులేసి అలాగైతే అక్కడైతే అలా ప్రిపేర్ చేశాను. ఇంకా వెల్కమ్ అది రాసేసిన తర్వాత చాక్లెట్స్ ఉన్నాయి కదా, చాక్లెట్స్ తీసుకున్నానని చెప్పాను కదా! ఆరెంజ్ కలర్ చాక్లెట్స్ అవి చాలా బావుంటాయి. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా ఉంటాయి. ఇంకా అలాగైతే డెకరేషన్‌కైతే తీసేసుకున్నాము. ఇంకా వెల్కమ్ అయితే అలాగా చాక్లెట్స్‌తో అయితే నేను డిజైన్ చేస్తున్నాను. ఇంకా యాపిల్ బాబుకైతే మేము పువ్వులతోనే డెకరేట్ చేసేసాము. వీడికైతే ముందుగా ప్లాన్ చేసి ఇంక ఇలాగా డిఫరెంట్‌గా చేద్దామనేసి చేసాము. ఇంకా వాడు వచ్చేసరికి ఇలాగా రెడీ అది చేద్దామనేసి ఇంకా ముందు రోజైతే అన్నీ తీసుకొని వెళ్ళి కొనేసి అన్నీ ఇలాగైతే ప్రిపేర్ చేసాము. ఇంకా వాళ్ళు రావడానికి అది కొంచెం లేట్ అవుతదనేసి ఇంకా మార్నింగే నేను మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అక్కడే అలాగా వాళ్ళు వచ్చే లోపల ప్రిపేర్ చేసేసాను ఇలాగా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆ రోజైతే వాళ్ళు వస్తున్నారు కదా అని ఇంకా అక్కడే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే లంచ్ కూడా చేసేసాము. ఇంకా చాక్లెట్స్ అయితే అలాగా డబ్ల్యూ అయితే నేను రెడీ చేస్తున్నాను. ఇంకా అవి ఎలా పెట్టాలి అనేసి ఒక్కొక్కటి చూస్తున్నాను ఇక్కడైతేని. ఇంకా డబ్ల్యూ, ఈ కూడా అయిపోయిందండి. ఇంకా ఎల్ అయితే పెడుతున్నాను. కొంచెం ఈసారైతే మా ప్రణవి లేదు గాబట్టి, కొంచెం ప్రశాంతంగా అయింది. అప్పుడైతే ప్రణవి అంటే వెనక నుంచి నేను చేస్తా అనేసి కొంచెం అల్లరి చేయడం, తర్వాత అది ఏడవడం, ఆళ్ళ మమ్మీతోనేమో గొడవ పడడం. ఎందుకంటే, అది కూడా ప్రిపేర్ చేసొస్తానంటే చిన్నపిల్ల కదా! దానికేమొస్తదండి. అందువల్ల ఇంకా కొంచెం కొంచెం ఇదిగా అనిపించేది. దాని అల్లరి వల్ల. ఇప్పుడైతే అలాంటి చిన్న పిల్లలు ఎవరు లేరు. మా యాపిల్ గాడే ఉన్నాడు గానీ, ఆడు ఇంకా తెలీదు కదా వాడికి. వాడికి ఒక ఏజ్ వచ్చేసరికి ఆడు అల్లరి చేస్తాడు. ఇంకిక్కడైతే మేము మా డాడీ అయితే ఇలా డెకరేట్ అయితే చేసేసారు. బెలూన్స్‌తో, కర్టెన్స్‌తో అండ్ ఉయ్యాల కూడా. యాపిల్ గడికి ఉయ్యాలది ఎలా చేశారో అలా చేశారు. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఏంటంటే కార్ అయితే కట్టాం మేమైతే. కార్ కట్టి అలాగా అరేంజ్ చేసాము. ఇంకా మా డాడీ అయితే ఇలా డెకరేట్ అయితే చేసేసారు బెలూన్స్‌తో అదిని. మొత్తం మీకైతే చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి. మా బొల్లి హీరోగాడు యాపిల్ బాబు అయితే వచ్చేసాడు. మా చెల్లయితే ఎత్తుకుంది. ఎత్తుకొని ఆడిస్తుంది. అలా చూస్తున్నాడు. "ఏం చేస్తున్నారురా బాబు" అనేసి ఈళ్ళందరూ అనేసి. అలా చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ డైపర్ పట్టుకుంది వాడికెయడానికనేసి. మా చెల్లి ఒళ్ళో కూర్చొని "ఏం చేస్తున్నావే అమ్మ" అనేసి అలా చూస్తున్నాడు చూడండి ఆడు. ఇంకా ఆ రోజైతే ఎండైతే చాలా విపరీతంగా ఉందండి. బీభత్సంగా ఉంది ఎండైతేని. ఇంకా చూడండి, ఇక్కడ బెలూన్స్ అయితే అరేంజ్ చేస్తున్నాము. వచ్చేటప్పుడు బెలూన్స్ అయ్యి కట్టి పేల్చడానికి అదిని. నా జుత్తు పీకేస్తున్నాడు బాబు.
చూసారు కదండీ! మా యాపిల్ గడు ఎలా జుట్టు పీకుతున్నాడో నాది. ఇంకా ఎంట్రన్స్ అయితే అలా పువ్వులతో డెకరేషన్ చేసి అండ్ బెలూన్స్ అయితే పెట్టేసి ఇంకా మొత్తం ఫినిష్ అయిపోయిందండి. వెల్కమ్ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇంకా ఇక్కడైతే మా పువ్వుల డెకరేషన్ కూడా చేశాను. అవి మీకైతే చూపిద్దామనేసి ఫస్ట్ నుంచి ఇవి చూపిద్దామనేసి వస్తున్నాను. ఇక్కడ చూడండి బెలూన్స్ అయితే ఎంట్రన్స్ అలా కట్టి అటు ఇటు పూల దండలు పెట్టారు ప్లాస్టిక్‌వి. ఇంకా మేము తీసుకున్న ఐటెమ్స్ అవి పెట్టేసాము. ఇక్కడ బేబీ కిట్స్ ఉంటాయి కదా! టోపీ అనగా ఇంకా ఇలా చూడండి గుర్రపు బొమ్మ అండ్ షూస్, సాక్స్ ఉంటది అది. ఇంకా అలా అన్నీ సెట్ చేసాం మేము. తీసుకున్నాం అవన్నీ ఒక సెట్ కింద. ఇంకా చూడండి వెల్కమ్ బాయ్ అనేసి వెల్కమ్ బేబీ అనేసుంది. అది కూడా పెట్టాము ఉయ్యాల దగ్గర అయితేని. ఇంకా అలాగా వెల్కమ్ బేబీ బాయ్ అనేసి ఇంకా ఏనుగు అన్ని స్టిక్కర్స్ పెట్టాము. ఇంకైతే మా యాపిల్ గాడు మా జానుతో ఆడుకుంటున్నాడు. చూడండి ఎలా ఆడుతున్నాడో. పాపం వాడు కూడా ఎండకి తట్టుకోలేకపోతున్నాడు పాపం. ఏసీలో ఎళ్దామంటే ఏసీ ఆ రోజు రిపేరు అది ఉందన్నారు. చేశారు. ఇంకా ఏసీలో అది ఏసీ పని చేయక కొంచెం ఇబ్బంది పడ్డారు కిందనైతేని. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంక నేనైతే ఇక్కడ సెల్ఫీ వీడియో తీస్తున్నానండి. అందరిని చూపిద్దామనేసి. ఇంకా యాపిల్ గాడితో మా జాను అయితే ఆడుకుంటుంది. చూడండి ఎలా నించున్నాడో యాపిల్ గాడు. మా చెల్లయితే ఆడిస్తుంది దాన్ని. ఇంకా మా వారొచ్చారు. మా వారికి కూడా హాయ్ చెప్తున్నారు ఇక్కడ. మా వారిని కూడా తీశాను. ఇదిగోండి చూడండి వచ్చేసింది మా పెద్ద మరదలు. మా చిన్న మేనల్లుడైతే వచ్చేస్తున్నాడు అడుగుపెట్టడానికి మా ఇంటికి. ఇంకా ఇక్కడ అదిగోండి మా రౌడీ బేబీ వచ్చేసింది. రౌడీ బేబీ వస్తుంది చూసారా? ఇంకా మా పిన్ని అయితే మా దీపుకి, బాబుకి దిష్టి అది తీస్తుంది. ఇంకా లోపలికైతే అడుగు పెట్టడానికైతే రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పడానికైతే మేము రెడీగా ఉన్నాము. ఇక్కడైతే ఇంకైతే చూడండి ఇక్కడ బెలూన్స్ అయ్యి పేల్చుతుంది మా సుధా అయితేని. ఇంకైతే అడుగు పెట్టేసింది మా బుల్లి మేనల్లుడితో. ఈడైతే చిన్నోడు, పెద్దోడికి చిన్న మేనల్లుడు, చిన్నోడికి పెద్ద మేనల్లుడు ఇక్కడైతే. అత్తకి చూపించాడండి నేను. అత్తలు వచ్చారు. అత్తేది అత్త. ఇంకా మీకు అక్కడైతే రియల్ వాయిస్ అది పెట్టేశాను. మా అమ్మగారైతే మా చెర్రీ గాడిని ఎత్తుకున్నారు. అలా ఆడిస్తున్నాడు. ఇంకెక్కడైతే భార్గవ్ చూడండి యాపిల్ గాడితో ఆడుకుంటున్నాడు. వాడికి ఏ దేవుడికి గట్టిగా దండం పెట్టుకున్నాడు కానీ మా యాపిల్ గాడు ఫస్ట్ పుట్టేశాడు. నెక్స్ట్ టైం మా దీపు కూడా చెర్రీ గాడు పుట్టేశాడు. ఎందుకంటే వాడు ఈ ఆడ సంతానంతో పల్లాపోతున్నాడు రా బాబు, తినేస్తున్నారు, అందరూ ఆడళ్ళు అయిపోయారు అనేసి తెగ గోల పెట్టినందుకు ఇద్దరు దిగారు వాడికి ఫ్రంట్లో మగపిల్లలు. ఇంకా ఇక్కడైతే సుధా మా చెల్లి ఇంకా అలా వీడియో తీస్తున్నాను. వాళ్ళకైతే మా పిన్ని అయితే హాయ్ చెప్తుంది. ఇంకా లోపలైతే మా పిన్నిని మా దీపు వాళ్ళ డాడీ అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా వీడియో అయితే తీద్దామనేసి వచ్చేసాను. ఇంకా చూడండి ఇక్కడైతే మా యాపిల్ గాడికి ఇంకా ఫుల్ వీడియోస్ అండి. ఒకటి దాని తర్వాత ఒకటి ఇంకా వీడియోస్ అలాగా. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నాము. ఇంకా అక్కడికైతే వచ్చేసాను. వీడియో అయితే అది తర్వాత. ఈడైతే చెర్రీగాడు అయితే ఫుల్గా రెడీ అయ్యి బుజ్జుండిపోయాడు. ఇంకా చిన్నోడు కదండి, యాపిల్ అంటే కొంచెం మనసు ఎక్కువ కాబట్టి చూస్తాడు. ఇంకైతే ఇంకా మాట్లాడుకుంటున్నారు అందరూని. ఈ యాపిల్ గారు చూసారా ఎలా ఎగురుతున్నాడో. ఇంతకీ ఆడు యాపిల్ యాపిల్ అంటున్నాను కానీ ఆడి పేరు అయితే రుత్విక్ అండి. ఇంకా అంతా ప్రిపేర్ చేస్తున్నారు వేయడానికి అదిని. ఇంక ఇక్కడైతే ఉయ్యాల్లో అయితే వేసేసారు బాబునైతేని. ఉయ్యాల అలా అంటే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా యాపిల్కి ఎలా చేసామో అలాగే వీడికైతే ఉయ్యాల ఫంక్షన్ కూడా పెట్టాము ఈవినింగ్ అయితే. ఇంకా చూడండి ఉయ్యాల వేసేసి ఇంకా అలా ఉయ్యాలది పాట పాడుతున్నాం మేము ఇక్కడ. మీకైతే అది రియల్ వాయిస్ అయితే పెట్టలేదు, భయపడతారండి, వద్దండి ఎందుకు వచ్చింది అనేసి ఇంకా అలా పెట్టాను. ఎందుకంటే ఇంకా వెనకతల నుంచి ఇంకా వాయిస్లు అవిని బాగోవు కదా అనేసి నేను ఇంకేం పెట్టలేదు మీకైతేని. ఉయ్యాలైతే అలా ఊపుతున్నాము. మా ప్రణవి చూసారా వాళ్ళ తమ్ముడిని అది కూడా ఊపేస్తుంది. ఇంకా యాపిల్ గాడైతే ఇంకా పైన చూస్తాడండి. ఇంకా ఆడికి ఫ్యాన్ కావాలి, పైన ఫ్యాన్ ఉందా లేదా అనేసి చూస్తుంటాడు. అలాగా పైకి ఎక్కువ ఉంటుంది వాడి చూపు అయితేని.
అన్నీ చూస్తున్నాడు ఏంటి ఇలా చేశారు అనేసి. ఎందుకంటే అప్పుడు వాడికి చేసినప్పుడు ఇంకా చిన్నోడు కదా! వాడికి అప్పుడు ఏమీ తెలీదు. ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి. ఏంటి ఇలా అరేంజ్ చేశారని అనుకుంటున్నాడు ఆడుని. మా అమ్మగారితో అయితే అలా ఊసలాడుతున్నాడు. ఇంకా మా మామయ్య గారైతే తీసుకున్నారు వాడిని. ఆడిస్తున్నారు ఇక్కడ. ఇంకైతే వాడు అందరి దగ్గరికి వెళ్ళిపోతాడండి. మా రుత్విక్ బాబు అయితేని. భలే నవ్వుతాడండి. ఇంకిక్కడైతే అంతా అయిన తర్వాత బొట్లయి పెడుతున్నాను ఒక్కొక్కరికిని. ఇంకా 1 బై 1 అయితే బొట్లయి పెడుతున్నాం. ఇంక ఉయ్యాల్లో వేసేయడం అన్నీ అయిపోయాయి. మా రుత్విక్ గాడు ఏంటంటే నేను వెళ్ళేసరికి ఇంకా మంచం మీద ఉంటాడు. యాపిల్ బాబు అంటాను. ఇంకా స్మైల్ మామూలు స్మైల్ ఇవ్వడండి చూసి. ఇంక స్మైల్ ఇచ్చేసి ఎత్తుకునే వరకు ఊరుకోడాడు. వాడినైతే ఇంక నేనే ఉండను ఎత్తుకోకుండాని. వాడిని ఇంకా ఎత్తేసుకుంటాను వెంటనే. ఇంక వాడు ఇష్టం వచ్చినట్లు ఇంకా నవ్వడం ఏంటి అన్నీ చేస్తాడు. ఈ మధ్య అయితే బుగ్గలగిల్లడం, జుట్టు పీకడం అన్నీ నేర్చుకున్నాడండి వాడైతే బాగాని. మా చెల్లికైతే జుట్టు పీకేస్తాడు, చెవులు పీకేస్తాడు. నాకైతే చెవు పీకరక్కరా బాబు అంటాను నేనైతే. అసలే చెవు కుట్టు సాగిపోయిందని. ముందు పాట అయిపోనే తర్వాత ఫోటో తీద్దు. పాట అయిపోగానే పారిపోతారు వాళ్ళు. కానీ అమ్మా వీడియో అక్కడ వేడి ఎత్తడు కదా. ఇప్పుడు ఆడదైపోతాడు. ఇంక ఇక్కడైతే చెర్రీ గాడికి అయితే హాత్ అది ఇచ్చేసాము మా చిన్న మేనల్లుడికి. అలా పాట అయితే పాడి వినిపించేసానండి. ఏమనుకోకండి, భయపడకండి. భయపడి జడ్సిపోయి పారిపోకండి. అక్కడే ఉండండి. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా అందరూ 1 బై 1 అయితే హాత్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా ప్రణవి అయితే ఉయ్యాల దగ్గరది అయితే తీసేసి చూపిస్తుంది అది. ఇంకా పాపం ఆ రోజైతే జర్నీ చేసి చాలా చికాకు ఏడిపది ఏడ్చేసాడండి ఫుల్గానే పాపం మా చెర్రీగాడు. ఇంకా వాడికైతే ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. మా పెద్ద మేనల్లుడికి ఎలా జరిగిందో వీడికి కూడా చెర్రీగాడికి కూడా అలాగే ప్రిపేర్ చేసాము. కేక్ అది తీసుకున్నాము. ఇక్కడైతే కేక్ ఓపెన్ చేస్తున్నారు బాక్సు. మా దీపు చేత ఇంక చేస్తున్నాము. మా పెద్దోడైతే రావడం అవ్వలేదండి పాపం వాడికి. ఎందుకంటే సడన్‌గా ముహూర్తం పెట్టారు. మళ్ళీ మూఢం వచ్చేస్తుందనేసి అడుగు పెట్టించాలనేసి సడన్‌గా పెట్టారు. ఇంకా చూడండి ఇక్కడ కేక్ అయితే ఇట్స్ బాయ్ చెర్రీ అని రాయించాము ఇక్కడైతే. ఇంకిలా కేక్ కటింగ్ అయితే అన్నీ రెడీ చేసి ఇంకా బాబునైతే ఉయ్యాలని తీస్తుంది. వాడిని ఎత్తుకొని కట్ చేద్దాం అనేసి ఇక్కడైతే. కనబడట్లేదేట. చెర్రీ బాబు, వెల్కమ్ టు చెర్రీ బాబు, వెల్కమ్ టు చెర్రీ బాబు. కొట్టండి వెల్కమ్ టు చెర్రీ బాబు. వెల్కమ్ టు చిన్నోడా. ఓ చిన్నోడా. ఇంకా అక్కడైతే లైట్స్ అయ్యి ఆఫీస్ అయిన తర్వాత మేము ఇంకా అలాగా వీడియో అయితే తీసాము. చీకట్లో అదిని క్యాండిల్ అది వెలిగిస్తామనేసి. ఇంకెక్కడైతే అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అది చేస్తుంది. క్యాండిల్ అది అయిన తర్వాత కేక్ అది కట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే చూడండి ఈడు రుత్విక్ గాడు ఎలా చూస్తున్నాడో. ఏం చేస్తున్నారో ఆడికి అర్థం కావట్లేదు పాపం. అందరూ ఏం చేస్తున్నారు అనేసి. ఇంకా 1 బై 1 ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వాడు. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఉండడండి. అందరి దగ్గరికి వచ్చేస్తాడు. ఒక స్మైల్ అయితే పడిచేస్తాడనమాట స్మైలు. ఇంకా అత్తలను అయితే పడగొడతాడు ఆ స్మైల్‌తోనే. వాళ్ళ నానమ్మతో అయితే బాగా ఆడుకుంటున్నాడు పెద్ద నానితో అయితేని ఇక్కడ. ఇంకా మా పిన్ని అయితే మా దీపుకి అయితే తినిపించేశారు. అండ్ ప్రణవికి కూడా పెడుతున్నారు. అదేమో వద్దని పోతుంది అటువైపుకి. కేక్ కటింగ్ అది అయిపోయిందండి.
కొంచెం మా పెద్దోడు కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. కాకపోతే వాడికి ఏంటంటే అక్కడి నుంచి పార్వతీపురం నుంచి అంటే వాళ్ళ అత్తగారి ఊరు నుంచి అప్పుడే వెళ్ళాడు. మళ్ళీ రావడం అంటే కష్టం కదండీ! హైదరాబాద్ నుంచి రావడం అంటే. ముందు తెలుసుంటే వాడు పాపం ఇలాగ వచ్చునేమో. లేకుండా అయిపోయింది. కానీ చాలా బాగా జరిగిందండి. పెద్ద మేనల్లుడికి ఎలా జరిగిందో చిన్న మేనల్లుడికి కూడా ఈక్వల్‌గానే అన్నీ చేశాము. ఇంకా మా సుధ కూడా ఇంకా తినిపిస్తుంది కేక్ అదిని వాళ్ళ అక్కకి అదిని. కాకపోతే అప్పుడు మా చిన్న తమ్ముడు ఇద్దరు మరదలు ఇద్దరు చేసుకున్నారు. కాకపోతే ఇది ఒకతే ఉంది ఇప్పుడు. వాడు లేడు. ఇంకా మా రుత్విక్ గాడు చూడండి. మూతికి కేక్ రాసేసారు పాపం వాడికి. ఆడు తిన్నది లేదు చేసింది గానీ, ఆడు మూతికి కేక్ రాసేసారు అందరూ కలిపి పాపం. ఆయన చూడండి ఎలా చేశారో రుత్విక్ బాబుని. అలా నానమ్మ అలా అంటుంటే ఆడు చూడండి ఎలా ఎగురుతున్నాడో పై వరకుని. ఆళ్ళ నాన్నమ్మతో బాగా ఆడుకుంటున్నాడు ఆడు. ఇటు చూడరా అని పిలుస్తున్నాను. ఇంకైతే కేక్ కట్ చేయడం అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది వీడియో. సో ఫ్రెండ్స్ చూసేసారు కదండీ! వీడియో అయితే ఇదండి. ఆ రోజు మేము మా చిన్న మేనల్లుడికి ఎలా వెల్కమ్ చెప్పామో, ఆ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, కేక్ కటింగు అండ్ ఉయ్యాల ఫంక్షన్ కేక్ కటింగ్ ఎలా జరిగిందో మీకు వీడియో రూపంలో అయితే చూపించేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా పిక్స్ అయితే తీయించుకున్నాము అందరూని. ఆ పిక్స్ కూడా యాడ్ చేసేసాను. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను వీడియోస్ అయితే కొంచెం లేట్ అయ్యాయి. కొంచెం బిజీగా ఉన్నాను. అందువల్ల లేట్ అయ్యాయండి. ఇంకా 1 బై 1 వస్తూనే ఉంటాయి. ఇంకా మ్యారేజ్ వీడియోస్ కూడా ఇంకా ఫుల్‌గా చేయలేదు నేను. కొంచెంగా పెడుతున్నాను 1 బై 1 ఒక్కొక్కటిని. దీని తర్వాత అయితే మళ్ళీ మ్యారేజ్ వీడియో అయితే వస్తది మీకు. అలాగే వీడియోస్ అయితే కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల అయితే బిజీ అవుతున్నాను. పెడుతూ ఉంటాను ఇంకా వీడియోస్ అయితే. అలాగే నా వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు డైలీ వచ్చేస్తాయి. నా వీడియోస్ అయితే మీరు రోజు ఫాలో అవ్వచ్చు. అలాగే ఇంకా మోర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోస్ అయితే ఇలా పెడుతూనే ఉంటాను. ఇంకా మీరు వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయాలి. ఇంకా మా పెద్ద మేనల్లుడు ఎలా ఉన్నాడో మీరే చెప్పాలి. కేక్ అది ఎలా తిన్నాడు, ఎలా ఉన్నాడో మా యాపిల్ బాబు గురించి అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసేసుకోండి. అలాగే ఎండలు అయితే విపరీతంగా ఉంటున్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.